అందరికీ నమస్తే అండి. పార్ట్ 1లో చెప్పాను. ఇది పార్ట్ 2 అండి. కంపల్సరీగా అయితే ప్రతి ఒక్కరు ఎళ్ళాల్సిన క్షేత్రము ఆల్మోస్ట్ అందరూ ఎళ్ళుంటారు. ఎళ్ళని వాళ్ళకు చెప్తున్నాను. కంపల్సరీగా అయితే అరుణాచలం ఎళ్ళండి. అరుణాచలం క్షేత్రం నిజంగా చాగంటి వారు చెప్పినట్టు ఎంత పుణ్యక్షేత్రం అంటే అసలు అంది అంత పుణ్యక్షేత్రము. మేము అన్నీ తిరగలేకపోయినాం. ఓన్లీ దేవుడి దర్శనం చేసుకొని మాత్రమే మేము రిటర్న్ అనేది బయలుదేరాము. ఎందుకంటే పిల్లల స్కూల్ ఉంది, ఎగ్జామ్ ఉంది అని బయలుదేరాము. నెక్స్ట్ టైం తప్పకుండా నాకు అవకాశం వస్తే నెక్స్ట్ టైం కూడా వెళ్తా. నాకు గిరి ప్రదక్షిణ కూడా చేశాను. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నాకు అంటే నేను చెప్పులు వేసుకోను. మండే సాటర్డే నేను మొక్కున్నా. అంటే నేను బతికున్న రోజులు అంటే జీవితం మొత్తము నేను మండే శివయ్యకు, సాటర్డే వెంకటేశ్వర స్వామికి చెప్పులు వేసుకోను. నాకంటే అలవాటైపోయింది. అదొకటి. నేను కార్తీక మాసంలో ఇప్పుడు కాదండి, చాలా లాంగ్ అంటే చాలా లాంగ్లో నేను అక్కడ నంద్యాల జిల్లా మహానంది అంటే మీకు ఐడియా ఉంటుందేమో. మహానంది చుట్టూరు నవనందులు తిరిగాను. ఒకసారి 60 కిలోమీటర్లు అయితే తిరిగాను చెప్పులు లేకుండా. అంటే నాకు కొంచెం అలవాటు ఉంది, చెప్పులు లేకుండా తిరగడం అలవాటైంది. ఇంకా నేను సాటర్డే మండే చెప్పులు వేసుకోను కాబట్టి తిరగడం అలవాటైపోయింది. నాకు అది పెద్ద అంటే గిరిప్రదక్షిణ అందరు కష్టపడతారు తిరగడానికి. నాకైతే కష్టం అనిపించలే ఎందుకో మరి. అంటే నాకు అలవాటైపోయింది ఇట్లా తిరగడం చెప్పులు లేకుండా. అలానే అలా అంతా తిరిగేసాను కదా, పర్లేదు తిరగడం అలవాటైపోయింది కదా. నాకైతే ఎక్కడ కూడా కష్టం అనిపించలేదు. అంటే తిరిగే వాళ్ళకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే 14, 15 కిలోమీటర్లు వస్తుంది కదా, గుళ్ళన్నీ తిరుక్కొని వచ్చాక కొంతమందికి అయితే కష్టంగా ఉంటుంది. నాకైతే ఏమంత కష్టం అనిపించలేదు. తిరిగాను, స్వామివారిని దర్శించుకున్నాను. కొన్ని చూడలేదు. తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాము అనిపించింది. కంపల్సరీ అయితే వెళ్ళండి. నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా భగవంతుడు నాకు ఇంకొకసారి అవకాశం వస్తే కంపల్సరీ వెళ్ళి ఇంకొకసారి ఆయన దర్శనం చేసుకొని గిరిప్రదక్షిణ చేసుకొని ఆ చుట్టూరు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకొని వద్దామని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనిపించిందండి. ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళిన తర్వాత చాగంటి వారు ఎందుకు చెప్తున్నారో ఆయన గురించి అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, ఆ గుళ్ళకి వెళ్తే మనం మనసులో బాధ మొత్తం అంటే తండ్రికి చెప్పుకుంటాము. ఒక తండ్రికి ఎలా చెప్పుకుంటామో తెలియదు కానీ అంటే అందరూ షేర్ చేసుకోలేరు తండ్రి దగ్గర. కానీ ఒక శివయ్య దగ్గర తండ్రితో సమానంగా భావించి మనం ఆయన దగ్గర అయితే షేర్ చేసుకోం. ప్రతిదీ నువ్వే నా తండ్రివి అన్నట్టుగా ఆయన దగ్గర అన్నీ అయితే షేర్ చేసుకుంటాము. అసలు నాకైతే ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడే ఇంకా నేను అన్నీ అయితే చెప్పేసుకున్నాను. ఎక్కడ నేను కోరికైతే అది కోరిక కాదు, నా బాధ అంతా అయితే చెప్పుకున్నాను. కానీ నిజంగా గొప్ప అవకాశము అరుణాచల క్షేత్రము. నేను ఊహించలేదు వెళ్తానని. నేనే వెళ్ళలేని దాన్ని అయితే వెళ్ళాను. నాకైతే ఇంకా మళ్ళీ రిటర్న్ కూడా నేను బయలుదేరి వచ్చేటప్పుడు కూడా అంటే స్వామివారిని మేము దర్శించుకొని అంటే మాకు తొందరగానే కూడా దర్శనం అయితే అయిపోయింది. తిరగడం తప్పక మోక్ష మార్గం దగ్గర కొంచెం అంటే జనాలు ఉంటారు కదా, అక్కడే టైం పట్టింది. అంటే గుళ్ళకి వెళ్ళినప్పుడు దర్శనం కూడా తొందరగా అయితే అయింది. ఇంకా దర్శనం అయితే చేసుకొని మేము రూమ్కి అయితే వచ్చి కొంచెంసేపు ఉండి మళ్ళీ మేమైతే రిటర్న్ చెన్నైకి అయితే బయలుదేరి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి అయితే మేము బయలుదేరి వచ్చాము. కంపల్సరీగా అయితే వెళ్ళండి. వెళ్తే మంచి అంటే జరుగుతుంది. నాకైతే జరిగిందండి వచ్చిన తర్వాత. కొన్ని కొన్ని విషయాలలో అయితే జరిగింది. భగవంతునికి ఒక్కటే నమ్ముకున్నాను. నేను ఆయన మీద అంటే ఆయనకు చెప్పుకున్నాను అన్నీ. ఇంగా నేనైతే ఏది ఆశించలేదు. ఏది చేసినా కూడా ఆయనే ఇంకా మొత్తం ఆయనకు చెప్పేసుకున్నా. ఆయనే నాకొక దారి చూపిస్తాడు ఏ విషయంలో అయినా కూడా అనేది నేను గట్టిగా అయితే నమ్మినాను. తండ్రి నాకు ఇది అని పరిస్థితి అయితే నమ్మిన. కంపల్సరీ అయితే నాకు మంచి రిజల్ట్ అనేది అరుణాచలం పోయిచ్చిన తర్వాత కొన్ని కొన్ని విషయాలలో అయితే నాకు చాలా అంటే చాలా మంచి జరిగింది. అందరికీ జరుగుతుంది కానీ టైం పట్టాలి. నాకు వచ్చినమ్మటే నాకు జరగాలి, నాకు ఇది తీరలేదు ఎందుకని మనం భగవంతుని ఏది అడగకూడదు. కంపల్సరిగా మన కష్టము సుఖము అన్నీ ఆయనకు తెలుసు. ఎప్పుడు ఏ టైంలో కూడా ఆయన చెయ్యాలో కూడా తెలుసు. నేను ఇంకా ఆయన మీద భారమేసిన ఎవరైనా కూడా వెళ్ళినప్పుడు ఈ అరుణాచలం అనే కాదు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా మన మనసులో అంటే మనం కోరుకుంటాం. కానీ వెళ్ళొచ్చినమ్మటే కోరిక ఇది నాకు నెరవేరలేదు నాయన అని భగవంతుని అనొద్దు. ఎందుకంటే ఆయన ఏది ఎప్పుడు ఇవ్వాలనో ఆయనకే తెలుసు. అందుకని ఓపిక పడదాం. ఎందుకంటే మనం ఓపిక పట్టలేం. ఎందుకంటే మనం మనుషులం. ఓపిక పట్టాలి. అన్నీ ఈయన వాళ్ళు
తండ్రి శివయ్య. అన్నీ ఈయన వాళ్ళు దేవతలు, దేవుళ్ళు. వాళ్ళు కూడా అందరూ ఈనాలి కదా! అందుకని ఏదైనా సమయం వచ్చినప్పుడు మన కష్టమైన, మన సుఖమైన కంపల్సరిగా ఆ భగవంతుడనేది మనకిస్తాడని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ఇన్ని రోజులు నన్ను పట్టినందుకు కొన్ని కొన్ని విషయాలలో అయితే నాకైతే ఆయన ఫలితం అయితే చూపిచ్చాడు. అందరికీ చూపిస్తాడని నేను చెప్పను ఒకేసారి. ఆయన ఏదైనా మన టైం అంటే ఎప్పుడు ఏది జరగాలనో అది అయితే కంపల్సరీ అయితే జరుగుతుంది. ఎవ్వరైనా ఎళ్ళని వాళ్ళుంటే కంపల్సరీ అయితే అరుణాచలం అయితే ఎళ్లి రండి. కంపల్సరీగా మీ జీవితంలో మీకు మంచి జరుగుతుంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి కంపల్సరీగా ఆయన మీద భారమేసి ఎళ్లి రండి. ఏదైనా తండ్రి మీద భారం వేయండి. కంపల్సరీగా ఆయన ఏదో ఒక రూపంలో అయితే మీకైతే చూపిస్తాడండి. ఇదండి ఈరోజు వీడియో. నేను ఇంకా అరుణాచలం అయితే ఎళ్ళొచ్చాను. నాకు మంచిగా అనిపించింది. ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రావాలని మనస్ఫూర్తి అయితే నేను ఈ సమ్మర్‌లోనే అనుకుంటున్నాను. ఈ సమ్మర్‌లోనే వస్తే మళ్ళీ సెకండ్ టైం కూడా ఎళ్ళాలి. ఎళ్ళి అక్కడ ఏమున్నాయో అవి చూసి మంచిగా ఆ తండ్రిని అయితే దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ శ్రీశైలం ఉంది. ఆ భగవంతుడు నిజంగా అన్నట్టు నేను ఈయనలాగా ఆయన ఎప్పుడు అనుగ్రహించితే అప్పుడైతే ఎళ్తా. నేను ఎళ్ళాలనుకుంటుంటా. అదైతే కుదరలేదు. నాకైతే అంటే నేను అంటే కొన్నేళ్ల కిందట నా పెళ్లి కాకన్నా ముందు నాకు అవకాశం వచ్చింది శ్రీశైలం వెళ్దామని. గేట్ దాకా ఎళ్ళాను. నా అదృష్టమో, నా దురదృష్టమో తెలీదు. మేము ఒక పెళ్ళికెళ్ళి శ్రీశైలంలో అడుగు పెడదాం అనుకున్న టైంలో నేను పెట్టలేకపోయాను. అంటే ఫ్రెండ్ ద్వారా పెట్టలేకపోయాను. ఎనక్కొచ్చేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను శ్రీశైలం అనేది చూడలేదు. అసలు ఇంతవరకు అసలు భగవంతుడు అవకాశం ఇస్తే కంపల్సరీగా అయితే శ్రీశైలం కూడా వెళ్ళాలనేది నా కోరిక. కంపల్సరీగా ఆ శివయ్య అయితే రప్పించుకుంటాడు. శ్రీశైలం కూడా ఇప్పుడు అరుణాచలం ఎలా రప్పించుకున్నాడో శ్రీశైలం కూడా అలానే రప్పించుకుంటాడని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఇంకా అది ఒక్కటి కూడా చూస్తే నా జీవితం అయితే ధన్యమైపోయినట్టే. నేను అంటే ప్రాణాలు వదిలినా పర్వాలేదు నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను అరుణాచలం చూడాలనుకున్నాను. చెప్పాను శివయ్య నిన్ను చూసిన తర్వాత ప్రాణాలు వదిలేసినా పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే నాకు చూడాలి అరుణాచల శివయ్యని చూడాలనిపించింది. అంటే చాగంటి వారు అంత మోటివేషన్ చేశారు. అంటే ఆయన గురించి చెప్తున్నప్పుడు అంతలాగా నాకు మైండ్‌కైతే ఎక్కింది. పర్లేదు నేను చనిపోయినా పర్లేదు నిన్ను చూసిన తర్వాత అనిపించింది. ఆ భగవంతుడిని నిజంగా నాకంత అద్భుతం అని చెప్పొచ్చు అరుణాచల శివ. నిజంగా ఇదొక మంచి అవకాశం అయితే నాకొచ్చింది. నా జీవితంలో నేను ఇది మర్చిపోలేను. అలానే చాగంటి వారిని కూడా అంత మంచిగా ప్రవచనాలు శివయ్య తండ్రి గురించి చెప్పినప్పుడు అసలు ఆయనకైతే 2 చేతులు పట్టుకొని పాదాభివందనం చేయాలనిపించింది నాకైతే. ఆయన చెప్పడం వల్లే నేను ఇంతలాగా మైండ్‌కి ఎక్కించుకొని నేను ఎళ్ళి చూసొచ్చాను. నాకు లేకపోతే అరుణాచలం గురించి అసలు పెద్దగా తెలియదు. నేను వినలేదు కూడా ఎక్కడ. ఆయన చెప్పిన తర్వాతే మైండ్‌కి ఎక్కించుకొని ఎళ్ళి చూసొచ్చాను. నిజంగా చాగంటి వారికి నిజంగా పాదాభివందనాలు, కోటి నమస్కారాలు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేసి ఆయన జనాలకు మోటివేషన్ చేసి శివయ్య గురించి తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్తున్నారు చూసినావా, దానికి పాదాభివందనాలండి. నిజంగా చాగంటి వారికి కంపల్సరీగా శ్రీశైలం కూడా వెళ్ళేసొచ్చి మళ్ళీ అంటే ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తాను. మనకు కొన్ని శివరాత్రి వీడియోస్ అయితే పెడుతున్నాను చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. డివోషనల్ వీడియోస్ ఇలాంటి ఎన్నెన్నో వస్తాయి చూడండి. చూసి ఇలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. తొందరలో మనకు శివరాత్రి అయితే వస్తుందండి. నేను శివరాత్రి వీడియో కూడా చేశాను, పెడుతున్నాను చూడండి, అప్లోడ్ చేస్తాను. చూసి మీకు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా అంటే నాకు ఏమంటారు సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నా. ప్లీజ్ ఎక్కడైనా ఏమన్నా మాటలు తప్పుగా మాట్లాడింటే తప్పుగా మీకు అనిపించింటే అందరికీ సారీ అండి. ఓం నమ శివాయ. ప్లీజ్ అండి ఎక్కడన్నా ఏమైనా తప్పుగా మాట్లాడినా ఏమన్నా క్షమించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ